కంపెనీలు కుట్రలు పన్నాయా? ఏజెన్సీ ప్రాంతాలను తమ విత్తనాల ప్రయోగాలకు ప్రయోగశాలగా మార్చుకున్నాయా? ఏమీ తెలియని అమాయక గిరిజనుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ ప్రశ్నలు తలెత్తేలా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ములుగు జిల్లాలో ఈ మధ్య వివాదాస్పదమైన మొక్కజొన్న పంట నష్టం గురించి ఆరాధీసిన బిగ్ టీవీకి అవాక్కయ్యే కొన్ని విషయాలు తెలిసాయి. అక్కడే ఏకంగా బీటీ మొక్కజొన్న సాగు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. వాస్తవానికి బీటీ మొక్కజొన్న సాగు చేస్తున్నామన్న విషయం అక్కడి గిరిజన రైతులకు కూడా తెలియదు. కొన్ని విత్తన కంపెనీల పేర్లతో కొంతమంది ఆర్గనైజర్లు, ఏజెంట్లు వేసిన ఉచ్చులో పడ్డారు అక్కడి అమాయక రైతులు. మొక్కజొన్న విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 4 టన్నుల పంట వస్తుందని, భారీగా ఆదాయం వస్తుందని ఆశ చూపించడంతో దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో విత్తనాల కోసమే మొక్కజొన్న సాగు చేశారు అక్కడి రైతులు. కానీ పంట కోసే సమయానికి చూస్తే కనీసం ఎకరాకు 3 నుంచి 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు ఇక్కడ బీటీ సాగు చేస్తున్నారేమో అన్న అనుమానాలను బలపరచడానికి మరికొన్ని సాక్ష్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విత్తన కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు, ఏజెంట్లు రైతులతో మాట్లాడి ఈ విత్తనాలను వేయించుకున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. రాతపూర్వకంగా ఏ కంపెనీ విత్తనాలు ఇస్తున్నారు, ఎలా సాగు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతకు పంటకుంటున్నారనేది కూడా ఇవ్వలేదు. పైగా రైతులకు విత్తనాలను సరఫరా చేసిన ప్యాకెట్లపై కంపెనీ పేరు కానీ సింబల్ కానీ లేదు. కేవలం కొన్ని కోడ్ నెంబర్లను వేసిన తెల్ల సంచుల్లో విత్తనాలను ప్యాక్ చేసి ఇచ్చారు. ఏజెంట్ల మాటలు నమ్మి సాగు మొదలుపెట్టేశారు. నిజంగా ఇక్కడి విత్తన కంపెనీలే హైబ్రిడ్ విత్తనాల కోసమే సాగు చేస్తున్నట్టయితే బ్రాండ్ పేర్లను ఏ వెరైటీ అన్నది ఎందుకు చెప్పట్లేం లేదు. అది నిజంగా బీటీ సీడ్స్ కాకపోతే కంపెనీ పేర్లను చెప్పి పొలాల్లో బోర్డులు పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? కేవలం గిరిజన ప్రాంతాల్లో, అది చదువుకొని రైతుల పొలాల్లోనే ఎందుకు వీటిని సాగు చేస్తూ ఉన్నారు? దిగుబడి రాలేదని తెలిసాక విత్తనాలు సరఫరా చేసిన ఏజెంట్లు, ఆర్గనైజర్లు ఎందుకు పరారయ్యారు? ఇక్కడ బీటీ మొక్కజొన్న సాగు జరుగుతోందనడానికి మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. సాధారణంగా సాగు చేస్తున్న మొక్కజొన్నను రైతులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ కోసుకుని తింటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క కైకి కూడా ఎవరు కోసుకోరు. కారణం అవి తింటే పక్షవాతం వస్తుందని, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయట. అక్కడి సర్పంచ్ రైతులు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా వెలుగు చూసింది. తెలంగాణ బీటీ మొక్కజొన్న సాగు అవుతుందని స్వయంగా ఓ ప్రఖ్యాత సంస్థ వెల్లడించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్ అండ్ మేనేజ్మెంట్ తంజావూరు పరిశోధకులు మొక్కజొన్నతో తయారయ్యే పదార్థాలపై అధ్యయనం చేశారు. తెలంగాణ నుంచి సేకరించిన శాంపిల్స్లో జీన్ మాడిఫై చేసిన మొక్కజొన్న మూలాలు ఉన్నట్టు బయటపడింది. అంటే ఇక్కడ బీటీ మొక్కజొన్న సాగు అవుతుందని నిర్ధారించినట్టే. బీటీ మొక్కజొన్న సాగును అడ్డుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు పర్యావరణవేత్తలు. దీనివల్ల భారత పర్యావరణానికి, ఇతర పంటలకు పెను నష్టం సంభవిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ములుగు జిల్లాలో, పర్టికులర్గా తెలంగాణలో ఈ చీటింగ్ అనేది ఎలా జరుగుతోంది? ఈ బీటీ కంపెనీ బీటీ విత్తనాలను ఏ విధంగా ప్రొడక్ట్ చేస్తూ ఉన్నారు? అవి బీటీ విత్తనాలు అన్న విషయం రైతులకు కూడా తెలియదు. తాము ఎందుకు సాగు చేస్తున్నారో, సాగు చేయమంటున్న వాళ్ళు ఎవరో కూడా రైతులకు తెలియదు. తెలియకుండానే కొన్ని వేల ఎకరాల్లో ఇల్లీగల్గా, ప్రభుత్వ అనుమతి లేకుండా రైతులను మోసం చేస్తూ ఈ బీటీ విత్తనాలను అక్కడ ప్రొడక్ట్ చేస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. విత్తన కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు, ఏజెంట్లు రైతులతో మాట్లాడి విత్తనాలు వేయించుకున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. రాతపూర్వకంగా ఏ కంపెనీ విత్తనాలు ఇస్తున్నారు, ఎలా సాగు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతకు పంట కొంటున్నారు అనేది కూడా ఇవ్వలేదు. పైగా రైతులకు విత్తనాలను సరఫరా చేసిన ప్యాకెట్లపై ఏ కంపెనీ పేరు కానీ సింబల్ కానీ లేదు. కేవలం కొన్ని కోడ్ నెంబర్లు వేసిన తెల్ల సంచుల్లో విత్తనాలను ప్యాక్ చేసి ఇచ్చారు. ఏజెంట్ల మాటలు నమ్మి రైతులు కూడా సాగు మొదలుపెట్టారు. నిజంగా ఇక్కడ విత్తనాల కంపెనీలే హైబ్రిడ్ విత్తనాల కోసమే సాగు చేస్తున్నట్టయితే బ్రాండ్ పేర్లను ఏ వెరైటీ అన్నది ఎందుకు చెప్పడం లేదు? అది నిజంగా బీటీ సీడ్స్ కాకపోతే కంపెనీ పేర్లను చెప్పి పొలాల్లో బోర్డులు పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? కేవలం గిరిజన ప్రాంతాల్లో, అది చదువుకోని రైతుల పొలాల్లోనే ఎందుకు వీటిని సాగు చేస్తున్నారు? దిగుబడి రాలేదని తెలిసాక విత్తనాలు సరఫరా చేసిన ఏజెంట్ల, ఆర్గనైజర్లు ఎందుకు పరారయ్యారు? 4 నెలలు అయింది. పంట చేతికి వచ్చే టైంలో ఇరుద్దామని దగ్గరికి పోతే కన్నీళ్ళు తప్ప దాన్ని చూస్తేనే బాధ అనిపిస్తుంది మేడం. వ్యవసాయం చేసి ఇంత కష్టపడి విరిస్తే 1 రూపాయి వస్తుందని చూస్తే అందులోకి పోయిన తర్వాత ఎటువంటి లాభం అనిపించేటట్టు లేదు మేడం.
గింజలు లేవు మేడం, గింజలు ఎక్కట్లేదు. ఇది క్రాసింగ్ అని చెప్పారు, క్రాస్ అవ్వట్లేదు. విత్తనాలు ఎక్కినాయి కానీ అని అంటారు, వాళ్ళు అంటారు. ఇటు పోయి ఒక రైతు దగ్గర బాగా ఎక్కినాయి అని చెప్తారు లీడర్స్. అక్కడ ఎక్కవు, ఇక్కడ ఎక్కవు. అన్ని ఫీల్డ్స్ మేము తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎటువంటి ఎకరంలో కానీ ఫైనీర్ కానీ, సింజెంటా కానీ, లేకపోతే మోనోసెంటా కానీ, హైటెక్ కానీ, ఈ విత్తనం ఎన్ని వేసినా కానీ విత్తనాలు ఎక్కినాయి అని చెప్తున్నారు కానీ ఎక్కలేదు మేడం. అసలు ఇది పచ్చి అబద్ధం. ఎక్కడం అనేది అబద్ధం. ఎక్కలేదు, ఎక్కడా ఎక్కలేదు. ఇరిస్తే ఆయన దగ్గరే రిపోర్ట్ ఉంది. 3 క్వింటాలు 4 క్వింటాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. హైటెక్ విత్తనం అని చెప్పిండు మేడం. హైటెక్ విత్తనం వేసిందని చెప్పిన మాట తప్ప మాకు ఎటువంటి ప్రూఫ్, ఒక రసీదు ఇవ్వడు మేడం. కనీసం సంచి, తెల్ల సంచి ఇచ్చిండు మేడం. దాని మీద ఒక పేరు, హైటెక్ అని పేరు లేదు. దాని మీద ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. ఎటువంటి రాతపూర్వకం కానీ కనీసం ప్రింటెడ్ కూడా విలువలు అక్కడ దాని మీద ఏమి లేవు మేడం. అసలు ఎటువంటి రాతపూర్వకంగా లేదు, ఏం లేదు. మాట ద్వారా మేము ఆయన ఇస్తే నమ్మి వేసినాం మేడం. ఎస్, ఇక్కడ బీటీ మొక్కజొన్న సాగు జరుగుతుందనడానికి మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. సాధారణంగా సాగు చేస్తున్న మొక్కజొన్నను రైతులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ కోసుకుని తింటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క కైకి కూడా ఎవరు కోసుకోరు. కారణం ఏంటంటే అవి తింటే పక్షవాతం వస్తుందని ఒక్కసారి ప్రాణాలు కూడా పోతాయట. ఇది మేం చెప్తున్న మాట కాదు, అక్కడ సర్పంచి రైతులు చెప్తున్న మాట. అభిప్రాయపడేది ఏంటంటే, రైతులకు తెలియకపోవచ్చు కానీ మా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలు వేసిన తర్వాత, ఈ పంటలు వేసిన తర్వాత రైతులు దాంట్లో వ్యవసాయం చేసేటటువంటి క్రమంలో, వాటిని ఆహారంగా తిన్నటువంటి క్రమంలో ఈ నాడీ వ్యవస్థ మొత్తం కూడా చచ్చుబడిపోవడం, పెరాలసిస్ లాంటిది రావడం, మహిళలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైనా తిన్నట్లయితే ప్రెగ్నెన్సీ కూడా పోవడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇది ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చినటువంటి ఒక నూతన వంగడంగా మేము అభిప్రాయం, అనుమానం కూడా వ్యక్తం చేస్తాను మేడం. ఖచ్చితంగా ఇందులో కూడా నిషేధిత సంకరజాతి వంగడాలు ఉన్నాయనేది కూడా మాకు బలమైనటువంటి అనుమానం ఉంది మేడం. ఎందుకంటే రైతులు గత ఎన్నో సంవత్సరాలుగా తినేటటువంటి ఆహార పదార్థాలే కదా, ఇప్పుడు తిన్నప్పుడు ఎందుకు ఆ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. చాలా చోట్ల కూడా మనకు తెలిసింది కొంతే, చాలా చోట్ల కూడా తిని పెరాలసిస్ బారిన పడి కానీ చనిపోయినటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి. కానీ ఎవరైనా ఇక్కడ చనిపోయినప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది బాగా రిమోట్ ఏరియా కాబట్టి ఆ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అంటే పారదర్శకంగా ఉండడం లేదు. అసలు ఎందువల్ల చనిపోయింది అనేది కూడా ఇక్కడ చెప్పడం లేదు పూర్తిగా కూడా. కాబట్టి దానివల్ల మనం దీన్ని నిర్ధారించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేడం. ఎస్, ఇక్కడ సాగవుతున్న పంట ఎంత డేంజరో మరో రైతు చెప్తున్నాడు. ఆయన మాటలు ఒకసారి వినండి. మనిషి కొద్దిగా ఎందుకంటే 2 కంపెనీలు విత్తనాలు వేసింది మేడం. ఒక కంపెనీ ఒక 5 ఎకరాలు, ఒక కంపెనీ ఒక 5 ఎకరాలు. అంటే మాది ఒక సొంతం, మాది ఒక 3-4 ఎకరాలు ఉంటుంది. మిగతాది కౌలు. సరే, కౌలుకు నేను కూడా చెప్పాను, ఎందుకంటే నేను చేత కావటం లేదురా, వ్యవసాయం ఎక్కువ పెంచమాకు అని అంటే, అబ్బాయికి పెళ్ళి ఉన్నది, మరి వ్యవసాయం పెంచకపోతే డబ్బులు ఎట్లా వస్తాయని చేసి హైటెక్ 5, సింజంటా 5. అయితే సింజంటా మొత్తం ఇరుపుడు అయిపోయిందండి. మొన్న ఇరిస్తే ఎకరానికి అది 3 టన్నులు వస్తుంది అన్నాడు. 3 టన్నులు కాదు కానీ 2 టన్నులు, మొత్తం 5 ఎకరాల 4.5 వచ్చింది, అంతే తగ్గింది. సరిగా అది ఎంతో కొంత ఇక ఆ కంపెనీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే అమ్మాలి. అది ఏమన్నా వడ్లుగా ఎవరికైనా అమ్మటానికైనా మనం అమ్మటానికి వీలు లేదు. వాళ్ళకి ఇచ్చేసాం, పంపించినాం. ఇంకా లెక్కలకైతే పోలేదు. అది ఎంత వస్తుందో ఎంత పోద్దో చెప్పలేము. వేరే వాళ్ళు కొనాలి మేడం అది. ఎందుకంటే అది ధాన్యం కాదు. ఇప్పుడు ధాన్యం కానీ మిర్చి కానీ అయితే ఎవరన్నా కొంటారు. అది కంపెనీ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ కంపెనీ కొనాలి తప్ప అది తినేది కాదు, లేకపోతే మనం ఇంకా ఇంట్లోకి వాడుకునేది కాదు. అది ఎట్లా ఉండదంటే, ఇప్పుడు మా ఆడవాళ్ళు కూడా బయటపోవటం కారణం అందులో ఒక మొగ గింజలన్న సాలు ఒకటే ఉంటుంది. 5 సార్ల మధ్యన ఒక సాలు ఉంటుంది. ఆ సాలు కంకులే తినాలి, మిగతాయి ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అది మామూలుగా జబ్బు రావచ్చు, కాలు చేయబడిపోవచ్చు, లేకపోతే చచ్చిపోవచ్చు. అది ఉంటుంది. ఆ కంపెనీ వరకే వస్తుంది. అది రైతులు సాగుకారులు కూడా కొనే విత్తనం కాదు అది. అదే మిర్చి అయితే నాకు కారం కావాలని వేరే వాళ్ళు కొనవచ్చు. కానీ ఈ కంపెనీ అట్లా కాదు, ఈ విత్తనాలు అట్లా కాదు. ఆ కంపెనీ వాడు కొన తప్ప మళ్ళీ వేరే వాడు కొని దాన్ని వాడుకుంటానికి కూడా తినడానికి కూడా పనిచేయాలి. అదే మానసికంగా బాధపడి, ఆ మానసికంగా మొన్న ఇంకా 20 రోజులు కాలేదు, అదే మానసికంగా గింజ లెక్కక చీరి చూసి
డబ్బాలు పట్టుకొని ఇంటికి వచ్చిండాడు, నాకు తెలియదు. ఇక ఇది ఎక్కయి ఇక ఇప్పుడు అప్పులలో పడేటట్టున్నది. ఇప్పుడు 10 ఎకరాలు అంటే దాదాపు 1,50,000 2 లక్షల దాకా పెట్టుబడి అయింది. మోటార్లు కొనుక్కోవటం కానీ ఈ వ్యవసాయం మీద దున్న కానీ దీనికి కానీ బొచ్చుడు అయినాయి కదా 2 లక్షల దాకా. ఇంకా లాభం లేదు. పిల్లగాడు చూస్తే చిన్నోడు, వ్యవసాయంలో సాగుదల లేదానికి ఆడికి పొజిషన్ లేదు. ఇక మానసికంగా చెప్పుకోలేక భార్యకు కూడా చెప్పుకోలేని పొజిషన్ అయింది. డబ్బులు లేవు. ఇక పొజిషన్ ఏం చెప్పాలనో అర్థం కాక పిల్లలు కూడా ఇంటికాడనే ఉన్నారు కానీ ఇంటి దగ్గరే తెలవకుండా మా ఇల్లు వేరే. ఇక వచ్చి ఉండట మరి ఎట్ట చేసుకున్నాడో ఇక కొంచెం అది మందు పోసుకొని దాని మీద ధైర్యం మీద పోసుకున్నాడు మేడం. జరిగిన వాస్తవం అది. ఇక అతన్ని ఎవరు తిట్టలేదు కొట్టలేదు. ఇక ఇదే మానసికంగా మతిలో పెట్టుకున్నాడు. ఇక సంవత్సరం నాకు ఇక ఇదే ఇక సదిస్ అనుకున్నాడు. మందు పోసుకొని చాలా ట్రై చేసినాం కానీ ఇక వాడు మందు తాగిన దాని మీద ఇంకా అది ఎక్కువ తాగిండు కాబట్టి ఇక 24 గంటల వరకే బతికిండు. వరంగల్ దాకా తీసుకుపోయినాం కానీ హాస్పిటల్లో చనిపోయింది మేడం. ఎస్, ఇప్పటి వరకు తన గొంతులో ఆవేదన మొత్తం వినిపించిన సత్యం అనే ఈ రైతు ఇంత బాధతో ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ మాయదారి విత్తనాలను సాగు చేసి నష్టపోయి ఇతని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకని ఆ కన్నీటి ఆవేదన అంతా కూడా పోవటం కారణం పెరిగిన సొప్ప గింజలు ఎక్కకపోవటం. ఇక ఏరియాలో అది అందులోటి మళ్ళీ అది ఇసప్రయాణమైన పంట అది మన ఏరియాలో అసలు అది రద్దు చేయటం తప్ప అది చేసినా కానీ ఏ రైతు కూడా ఇక బాగుపడ్డు. మనుషులు చనిపోవటం తప్ప బతికే అవకాశం అయితే లేదు ఆ పంట మీద. ఎందుకంటే ప్రతి మనిషి అందులోకి పోయిన మనిషి మందు కొట్టినా వ్యాధి వస్తుంది. తర్వాత అందులో పడని మనిషి అయితే 2 రోజులకే పడిపోతాను. మా ఊళ్ళో అయితే ఇప్పుడు సంవత్సరం అయింది. ఆమె పోయిన మొక్కజొన్నలు తీసేటప్పటికి పడ్డ మనిషి వరంగల్ ఎంజీఐ అన్నీ చూసినా కానీ ఇప్పుడు కొద్దిగా జాయిగా నడుస్తుంది. అప్పుడైతే కాలు చేయి మొత్తం పడిపోయి పోతే ఒక 6 నెలల దాకా అందులో ఉన్నాం. తర్వాత ఇప్పుడు అంత పట్టేస్తుంది. మనం పట్టి లేపి నిలబెడితే నిలబడుతుంది, కూర్చుంటుంది. మళ్ళీ మంచాలు కూడా లేపి కూర్చోబెడితేనే కూర్చుంటుంది, ఇంకా పని చేయదు. మొక్కజొన్న విత్తనాలు వేసి 4 నెలలు అయింది. పంట పెరిగింది, కంకులు వచ్చాయి. పంట కోద్దామని కంకిని విప్పి చూసేసరికి రైతులంతా షాక్ అయ్యారు. నిండుగా గింజలతో కలకలలాడాల్సిన కంకులన్నీ కూడా 4-5 గింజలతోనే దర్శనమిచ్చాయి. ఇప్పుడు పంటంతా కోసినా రాదంటూ లబోదిబోమంటూ ఉన్నారు రైతులు. వీళ్ళ బాధను తెలుసుకుందామని బిగ్ టీవీ ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో పర్యటించింది. అక్కడ రైతులతో మాట్లాడింది. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలపై ఆరా తీస్తేనే ఈ బీటీ సాగుపై అనుమానాలు తలెత్తాయి. చట్టానికి ఎక్కడా దొరకకుండా ఉండటానికి అంతర్జాతీయ విత్తన కంపెనీలు వేసిన ఎత్తుగడ కూడా బయటపడింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మేము ఐడెంటిఫై చేసింది కాదు. తెలంగాణ బీటీ మొక్కజొన్న సాగు అవుతుందన్న సంగతి బిగ్ టీవీ చెప్తున్నది కాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ తంజావూరు పరిశోధకులు మొక్కజొన్నతో తయారయ్యే పదార్థాల మీద అధ్యయనం చేశారు. తెలంగాణ నుంచి సేకరించిన శాంపిల్స్లో జీన్ మాడిఫైడ్ చేసిన మొక్కజొన్న మూలాలు ఉన్నట్టు బయటపడింది. అంటే ఇక్కడ బీటీ మొక్కజొన్న సాగు అవుతుందని వాళ్ళు కూడా నిర్ధారించినట్లే. అందుకే వెంటనే బీటీ మొక్కజొన్న సాగును అడ్డుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు పర్యావరణవేత్తలు. దీనివల్ల భారత పర్యావరణానికి ఇతర పంటలకు పెను నష్టం సంభవిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఆర్గనైజేషన్, అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆర్గనైజేషన్ తయారు చేసిన ఒక రిపోర్టు, కొన్ని ఆర్టికల్స్ కూడా బయటకు వచ్చాయి. ఒకసారి మీరు ఆ రిపోర్ట్ను కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ డౌన్ టు ఎర్త్ అనే ఈ వెబ్సైట్ వాళ్ళు దీన్ని పబ్లిష్ కూడా చేశారు. అది కూడా ఇల్లీగల్ జిఎంఐస్ డిటెక్టెడ్ ఇన్ ప్రాసెస్డ్ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. మీకు డౌన్ టు ఎర్త్లో మీరు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణలో జీన్ మాడిఫై చేసిన ఈ మొక్కజొన్న మూలాలు ఉన్నట్టుగా ఆ రిపోర్ట్ని ఇక్కడ పబ్లిష్ చేసిన దృశ్యాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇల్లీగల్ జిఎంఐస్ డిటెక్టెడ్ ఇన్ ప్రాసెస్డ్ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. ఇది డౌన్ టు ఎర్త్లో మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూసినా కూడా
ఈ కంప్లీట్ రిపోర్ట్ ఉంటుంది. అంటే తెలంగాణలో ప్రభుత్వాలకు దొరకకుండా నిషేధించిన పంటను ఇక్కడ పండిస్తూ రైతులను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తూ భారతదేశంలోకి ఈ బీటీని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఇల్లీగల్గా కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయి. అది కూడా అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు చేసిన కుట్రని వాళ్ళ బిగ్ టీవీ మీ ముందు ఎస్టాబ్లిష్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఒకసారి రిపోర్ట్ మూవ్ చేయండి. ఎస్, ఈ రిపోర్ట్లో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి. జెనెటికల్లీ మోడిఫైడ్ మైజ్ విచ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. Genetically modified GM maize which is illegal in India has been detected in commercially sold processed and unprocessed maize grains in the country, scientists have found. Researchers from the National Institute of Food Technology, Entrepreneurship and Management, Tanjavur, NIFTEMT, conducted advanced technical tests including attenuated tutored refluences and Fourier's transform infrared spectroscopy ATR FTIR. అండ్ దెన్ నెక్స్ట్ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడే దీన్ని ఐడెంటిఫై చేశారు అనేది కీలకమైన అంశం. పర్టికులర్గా తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్నలో ఈ మూలాలు ఉన్నట్టుగా, నిషేధిత బీటీ మూలాలు ఉన్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసిన రిపోర్ట్ని మీరు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. సో అందుకే నేను చెప్తూ ఉన్నాం, ఇక్కడ తెలంగాణలో ములుగు, వెంకటాపురం, వాజేడు ఈ మండలాల్లో మొక్కజొన్న వేశారు కానీ దిగుబడి రాలేదు. మొక్కజొన్న కంకి మనకు తెలుసు కదా, మనందరం కూడా రెగ్యులర్గా తింటూ ఉంటాం. సో కోళ్ళ మేతలో వినియోగిస్తూ ఉంటారు. సో ఇలాంటి మైజ్ అంటే మొక్కజొన్న కండి ఏదైతే ఉంటుందో కంకి అంటూ ఉంటాం కదా, దానిలో ఎక్కడ ఎలాంటి గింజలు లేకుండా అక్కడక్కడ 1, 2, 3, 4 గింజలు మాత్రమే కనపడుతుంటే అక్కడ రైతులు ఆందోళన చెందారు. ఆందోళన చెంది ఏం జరుగుతుంది, పంట ఎందుకు దిగుబడి రాలేదని ఆవేదన చెంది ఇన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము, ఎవరో కంపెనీ వాళ్ళు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు వచ్చి డబ్బులు ఇస్తే, వాళ్ళు విత్తనాలు ఇస్తే వాళ్ళని నమ్మి ఈ పంట వేసాం, తీరా చూస్తే దిగుబడి రావట్లేదంటూ వాళ్ళు కన్నీళ్లు పర్వతమవుతూ వాళ్ళు బిగ్ టీవీకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినప్పుడు బిగ్ టీవీ తరపున మా కొలీగ్ రమాదేవి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మొత్తం ఆ ములుగుతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్న రైతులందరితో కూడా మాట్లాడారు. ఒకసారి రమాదేవి రండి. ఎస్, మా కొలీగ్ రమాదేవి అక్కడికి వెళ్ళి రైతులందరితో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు బేసిక్గా వెళ్ళింది ఏంటి అంటే, మొక్కజొన్న పంట ఎందుకు దిగుబడి రావటం లేదు, ఎందుకు నష్టపోయారు, ఏ విత్తనాలు వాడుంటారనే కోణంలో స్టోరీ బిల్ట్ చేస్తున్న సందర్భంలో ఇది బీటీ విత్తనాలు పండిస్తున్నారు, ఇది ఏజెంట్లు వచ్చి అంటే బ్రోకర్లను పంపి వాళ్ళ ద్వారా విత్తనాలను పంపించి అవి రైతులకు ఇచ్చి వాళ్ళ చేత ఈ పొలాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఈ సాగు చేస్తున్న విత్తనాలు అన్న విషయం బయటపడి ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇందులో ఏదో సంథింగ్ చీటింగ్ జరుగుతోంది, ఏదో ఎవరికి తెలియని ఒక విషయం ఇక్కడ బయటపడబోతోంది, అమాయకపు రైతులు ఇన్నాళ్ళు కూడా మోసపోతూ వస్తున్నారు అన్న అంశాన్ని రమాదేవి గారు ఐడెంటిఫై చేశారు. అక్కడ అనేక మంది రైతులతో మాట్లాడిన తర్వాత సరే ఇది బీటీ అని ఏదో వేగ్గా మేము ఒక అలిగేషన్ చేసి పడేయకూడదు కదా, సో అసలు ప్రాసెస్ అంతా ఎలా జరుగుతోంది, ఎక్కడి నుంచి వీళ్ళకి విత్తనాలు వస్తున్నాయి, ఏ విత్తనాలు వస్తున్నాయి, రెగ్యులర్గా మొక్కజొన్న పంట వేసుకోవాలంటే ఏం చేయాలి, రైతులు షాప్కి వెళ్తారు, విత్తనాలు కొనుక్కుంటారు, లేదా సబ్సిడీ మీద ప్రభుత్వం ఇస్తే ఆ విత్తనాలు తీసుకొచ్చి పంట పొలంలో వేసుకుంటారు, పండించుకుంటారు, అమ్ముకుంటారు, రకరకాల ప్రాసెస్ మనందరికీ తెలిసిందే. కానీ ఏజెంట్లు వచ్చి ఆ ఎర్రటి విత్తనాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు, ప్రాసెస్ చేసిన విత్తనాలు ఎందుకు ఇస్తున్నారు, వాటిని రైతులను పండించమని ఎందుకు చెప్తున్నారు, తీరా పంట వేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు పారిపోయారు వాళ్ళు. సో వీటన్నిటి మీద కూడా ఒక పరిశోధన లాంటిది రమాదేవి గారు చేసినప్పుడు ఇది బీటీ విత్తనాలేమో అన్న అనుమానం వచ్చింది. దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఇచ్చిన ఇందాక రిపోర్ట్ బయటపడింది. సో అంటే ఒక ఇల్లీగల్గా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయని అంశాన్ని బిగ్ టీవీ తరఫున వెళ్ళిన అక్కడికి వెళ్ళిన రమాదేవి అనేక మంది రైతులతో మాట్లాడిన తర్వాత ఈ విషయం బయటపడింది. అందుకని ఒక సంచలనమైన విషయాన్ని వాళ్ళ బిగ్ టీవీ బయటకు తీసుకొస్తుంది. ఒక ఇల్లీగల్గా జరుగుతున్న వ్యాపారాన్ని, రైతులను మోసం చేసి అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు చేస్తున్న కుట్రని బయటపెట్టే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. రమాదేవి, మీరు ఒకసారి ఎట్లా మొత్తం మీకు ఎక్కడ అనుమానం వచ్చింది, పర్టికులర్గా ఏ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బీటీ అయ్యి ఉండొచ్చేమో అన్న అనుమానం వచ్చింది? అంటే అశోక్, మనము మొదట చిరుతపల్లి, దాని పక్కన బర్లగూడెం అనే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే రైతులు ఏదో నష్టపోయారు, ఏదో కంపెనీలు వీళ్ళకి విత్తనాలు ఇచ్చారు, దిగుబడి రాలేదు అనే అంశం మీద వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మాకు కనిపించింది ఏంటంటే ఆ విత్తన సంచుల మీద ఎక్కడ పేరు అనేది లేదు. మనం 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటేనే దాని మీద ఎవరు ఏం మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాంట్లో ఏమేం పదార్థాలు కలిపారు అనే వివరాలన్నీ ఉంటాయి. కానీ అన్ని ఎకరాల్లో, అన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్యాకెట్ల మీద ఎక్కడా కూడా పేరు అనేది లేదు. నాకు అక్కడ ఫస్ట్ అనుమానం వచ్చింది, నాట్ ఫర్ సేల్ అని ఉంది, రైతులేమో సాగు చేస్తున్నారు, ఇక్కడేమో నష్టపోయారు, అంత కన్ఫ్యూజన్గా అనిపించింది. తర్వాత ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయి ఇట్లా తింటే తల వాసింది మేడం బాగా అంటే,
ఈ ఆదివాసీలకు వెనకటి నుంచి కూడా మొక్కజొన్న అనేది వాళ్ళ జీవన విధానంలో ఒక భాగం. వెనకటి నుంచి గట్క చేసుకుంటారు, రొట్టె చేసుకుంటారు, కాల్చుకొని తింటారు. మరి ఎన్నట్లేంది ఎందుకు అట్లా వాస్తుంది అనిపించింది. ఇంకొక అతను వచ్చాడు, మా బావమరిది మా పొలంలో పనిచేయనీకి, అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది వాళ్ళకి. మా బావమరిది వచ్చాడు, తిన్నాడు మేడం, 5 రోజులు కాళ్ళు చేతులు పడిపోయాయి, చనిపోయాడని చెప్పారు. ఇంకొక అతను వచ్చి మా ఆవిడకు పక్షవాతం లాగా వచ్చిందని చెప్పారు. ఇంకొక అతను వచ్చి ఆ చేలో పనిచేస్తే ఒక అమ్మాయికి అబార్షన్ అయింది. నాకు అక్కడ నేను వెళ్ళింది ఒకటి, నాకు కనిపించిన సంఘటనలన్నీ వేరే చేసుకుంటే ఏంది ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు ఇది షెడ్యూల్, రాజ్యాంగం ప్రకారం ఇది ఒక షెడ్యూల్ ఏరియా. షెడ్యూల్ ఏరియాలో అసలు మీకు విత్తనాలు ఎవరు ఇచ్చారంటే ఏజెంట్లు. ఏజెంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆర్గనైజర్లు. నాన్ ట్రైబ్ వాళ్ళు ట్రైబ్ ఏరియాకి వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మరి మీ కాడ ఏమైనా ఉన్నాయా, ఏం విత్తనాలు పత్రాలంటే లేదు మేడం, నోటి మాటతో ఎట్లా జరుగుతుంది ఇట్లా అంటే, ఇది షెడ్యూల్ ఏరియా కదా మేడం, బాండెడ్ రాసుకున్న చెల్లదు, ఆదివాసీ ఏరియా. మరి ఆదివాసీ ఏరియాలల్లో మీకు తెలియకుండా ఏ విత్తనాలు వేస్తున్నారు, అసలు ఇదేంటి అనేది నాకు అనుమానం వచ్చింది. అక్కడి నుంచే కొంతమంది రైతు సంఘాల నాయకులకు కానీ పర్యావరణవేత్తలకు కానీ ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇది ఇట్లా అనిపిస్తుంది, ఇక్కడ అంతా కొంచెం గందరగోళంగా ఉంది, రైతులు చెప్తున్న విషయాలు చూస్తే వాళ్ళ అమాయకత్వం అంతా కనిపిస్తుంది. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆ కంపెనీలు చూస్తే లోకల్వి కాదు, ఇంటర్నేషనల్ కంపెనీలు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీలకి ఒక మారుమూల ఆదివాసీ ప్రాంతంలో ఏంటి పని, ఒక మారుమూల ఆదివాసీ ప్రాంతంలో, అది కూడా 1/70 యాక్ట్ ఉంటుంది. 1/70 యాక్ట్ ఉంటుంది. అదొక ట్రైబ్ ఏరియా, షెడ్యూల్ ఏరియాలో ఇన్ని వేల ఎకరాలల్లో, 5,000 6,000 ఎకరాలల్లో ఎందుకు వీళ్ళు ఒక రాతపూర్వక ఎక్కడ చట్టానికి దొరకకుండా, ఒక బ్యాగ్ల మీద పేరు లేకుండా, ఊరు పేరు లేకుండా వీళ్ళతో సాగు చేస్తున్నారు, ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలే. అంటే నాకు అనిపించింది ఏంటి, మారుమూల ప్రాంతం వల్ల ఫోకస్ ఉండదు, ఎవరు ఫోకస్ పెట్టలేరు, ఎవరు పట్టించుకోరు, ఆదివాసీ ప్రాంతాలంటే నెగ్లెక్టెడ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంచుకున్నారేమో అనే అనుమానాలకు అన్ని విషయాలను జోడిస్తే దానికి బలపడుతూ వచ్చాయి. అలా రావడం వల్ల మనం కూడా సీడ్స్ తీసుకొచ్చాము, ఢిల్లీలో శాంపిల్ టెస్ట్ కూడా అన్ని రకరకాలు చూసేసరికి దాదాపు ఇది బీటీ అయి ఉండవచ్చు అనే అనుమానాలు చాలా బలపడిపోతున్నాయి. ముఖ్యంగా 6 ఇంటర్నేషనల్ కంపెనీలు అసలు ఆదివాసీ మారుమూల ప్రాంతాల పంట పొలాలని ప్రయోగశాలగా మార్చుకున్నాయా, లేకపోతే మునుపెన్నడూ లేని వ్యాధులు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ విషయం వాళ్ళు అంత అవస్థపడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ ఆదివాసీ ఏరియా, ఎవ్వరు పెద్ద ఫోకస్ ఉండదు, పట్టించుకోరు, కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది. ఇదైతే నాకు కనిపించింది. అంటే ఇది చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రాసెస్ కదా, చాలా ఏళ్ల 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు. కనీసం స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఉంటారు, లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు వీళ్ళకి ఎవరో విత్తనాలు ఇచ్చి ఈ పంట పండిస్తున్నారు అని. ఏది బిగ్ టీవీ తరఫున మనం వెళ్ళే వరకు, మీరు వెళ్ళి రైతులతో మాట్లాడే వరకు ఇంత సంచలనమైన విషయం ఎందుకు రాలేదు బయటికి అని. అంటే ఒక ఆదివాసీ ఏరియాలో ఒక నాన్ ట్రైబ్ పీపుల్ ఒక 4-5 వాళ్ళు ఏంటంటే ఒక మ్యానిపులేట్ చేస్తున్నారు, అక్కడ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది నాకైతే కనిపించింది. ఇంకొకటి ఆ రైతులు అనేవాళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా దుర్భర దారిద్ర్యంలో ఉన్న పేదరికంలో ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఆ రైతులకు మొదట పెట్టుబడి ఇస్తారు, ఒక 10,000 15,000 ఇస్తారు, ఒక చిన్న బుక్ ఇస్తారు. ఆ బుక్ మీద ఈ కంపెనీ పేరు అనేది వీళ్ళకు వచ్చిరాని రాతలో వీళ్ళే రాసుకుంటారు, రైతులే పాపం రాసుకొని. దాంట్లో ఏంటంటే ఏం ఎరువు ఇచ్చినా ధర వేయడు, మళ్ళీ ఏం ఎరువులు ఇచ్చుకుంటా పోయినా, ఏం విత్తనాలు ఇచ్చుకుంటా పోయినా అంటాడు. పంట వచ్చినాక మొత్తం పెట్టుబడి 5 రెట్లు వసూలు చేస్తాడు, చక్రవడ్డీ వడ్డీలు వేసి ఆ ఊబిలో వాళ్ళని అలా ఉంచి 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 వాళ్ళ పేదరికంని ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ పేదరికంతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి, వ్యవస్థలని మ్యానిపులేట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు. రమాదేవి, అక్కడి ట్రైబల్ గ్రామాల్లో ఏదైతే బీటీ మొక్కజొన్న విత్తనాలను ఇల్లీగల్గా పండిస్తున్నారో ఆ గ్రామాల్లో తిరిగినప్పుడు అక్కడ శాంపిల్స్ని కొన్నిటిని పట్టుకొచ్చారు ఇక్కడికి. ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి రమాదేవి. ఇక్కడ ఒక శాంపిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా రమాదేవి అక్కడ ట్రైబల్ గ్రామాలకి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొచ్చారు. వీటిని చూసిన తర్వాతే ఆవిడికి అనుమానం అనేది వచ్చింది, ఇక్కడ ఏదో జరగకూడదని జరుగుతోంది, ఒక చట్ట విరుద్ధమైన కార్యక్రమం, అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని వ్యాపారం జరుగుతోంది అనేది ఆవిడికి అర్థమైంది. వచ్చిన శాంపిల్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే రకరకాల కంపెనీలు ఏం చేస్తారంటే ఒక బట్ట క్లాత్లో వేస్తారు, వేసి వీటిని ఇస్తారు, ఇవి ఆడ విత్తనాలు, ఇవి మగ విత్తనాలు. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, ఇది ఆడ విత్తనాలు, ఒక కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించినవి ఆడ విత్తనాలు. ఓకే, ఇవి మగ విత్తనాలు. ఓకే ఓకే.
ఇప్పుడు ఇవి ఇంకో కంపెనీకి సంబంధించిన ఆడ విత్తనాలు మగ విత్తనాలు ఇలానే వాళ్ళకి ఇస్తారు. అంటే ఎక్కడ కూడా ఒక క్లాత్ బ్యాగ్, మనం ఇప్పటిదాకా విజువల్స్ చూసినట్టు ఒక క్లాత్ బ్యాగ్లో ఒక చిన్న బార్ కోడ్, ఒక నెంబరింగ్ ఉంటుంది, నాట్ ఫర్ సేల్ అని ఉంటుంది. ఆ బ్యాగ్లలో వేసి ఈ విత్తనాలు ఇస్తారు. విత్తనాలు వచ్చినాక ఆ కంకులను కూడా వాళ్ళ కండెతో సహా వాళ్ళే కొనుక్కపోతారు. జనరల్గా మనం మొక్కజొన్న పండిస్తే మనం గింజలు ఒలిసినాక అమ్ముకుంటారు రైతులు, మామూలు తినే మొక్కజొన్న. ఇవేంటంటే కండెలతో సహానే కొనుక్కపోతారు. ఈ మగ కంకులను అక్కడ పడేస్తారు, వీటిని నో యూజ్ మగ కంకుల్ని. ఆడ కంకుల్ని మాత్రమే ఇరిసిన వాటితోనే, అంటే కండెతోనే కొనుక్కపోతారు, వేరే ఎవరు కొనరు ఈ మొక్కజొన్న. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇలానే అన్ని కంపెనీలకు సంబంధించినవి ఉంటాయి, విత్తనాలు ఇస్తారు, వాళ్ళు సాగు చేస్తారు, ఏమేమి మందులు కొట్టాలి, ఏమేమి ఎరువులు వేయాలి, ప్రతిదీ కూడా ఆ ఏజెంట్ ఆర్గనైజర్ ద్వారా ఏజెంట్కి చెప్తారు, ఏజెంట్ వీళ్ళకి చెప్తారు. వాళ్ళు చెప్పినట్టే పండించాలి. పండిన పంట మొత్తం కండెలతో సహా వాళ్ళే కొనుక్కపోతారు. వాళ్ళు చెప్తారు ఏంటంటే ఆడకంకి కొంచెం తినొద్దు, అది డేంజర్ అని కొంతమందికి తెలుసు. అక్కడ ఈ ఆడకంకి, ఇప్పుడు ఇది మనం చూస్తున్నది ఇది మగ కంకి కొంచెం తిన్నా కొంచెం అంత డేంజరస్ ఉండదు, కొంచెం ఆ కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయని వాళ్ళు చెప్పారు మగ కంకి. ఇప్పుడు ఈ ఆడకంకి అనేది డేంజరస్. ఈ ఆడకంకి తింటే ఒక 5 రోజుల పాటు ఆడకంకి తింటే వాళ్ళకి పక్షవాతం గ్యారంటీ అని వాళ్ళు నమ్ముతారు. ఈ కంకి చాలా డేంజరస్. వాళ్ళు విత్తనాలు తీసుకుపోవడం కూడా ఆడకంకి విత్తనాలే తీసుకుపోతారు, మొగ కంకులను ముట్టుకోరు, అక్కడే పడేస్తారు, మొత్తం పడేస్తారు. ఆ మగ కంకి గింజ వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ కంకులు వేస్ట్ చేయడం ఎందుకని రైతులు తినరు, ఏం లేదు, ఇవి వాడొద్దని వాళ్ళకి తెలుసు. కానీ ఇవి తింటే డేంజరస్ కాదని కొంచెం మంది తింటేనేమో ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అవి వచ్చినాయి. కానీ ఈ ఆడకంకి గింజలు తిన్న వాళ్ళకి మాత్రం పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది. ఒకతను చనిపోయాడు, ఛత్తీస్గఢ్ సంబంధించిన అతను ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అక్క ఇంటికి, ఒక 5 రోజులు పొలం పనులు చేశాడు. ఆ క్రమంలో కొన్ని ఇర్చుకొని ఛత్తీస్గఢ్ అతను వద్దురా బాబు తినొద్దంటే మేము మా దగ్గర తింటాం, ఏం కాదు అని తిన్నాడట, చనిపోయాడు. ములుగు తీసుకెళ్లారు, చనిపోయాడు. అయితే ఇవే పంపిస్తుంటా. అంటే ఇక్కడ రైతులు ప్రధానంగా వేయడానికి వాళ్ళు ఏంటంటే ఇక్కడ గింజలతో కండెలతో సాగనుకుంటారు, గింజలు విప్పదీసి అమ్మాలంటే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అనే అదొక కారణం కూడా మేము ఇది పండిస్తున్నామని చెప్పారు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రెగ్యులర్ మొక్కజొన్న కంటే కూడా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన చిన్న సైజు వీళ్ళు పండిస్తున్న మొక్కజొన్న కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే రౌండ్ మామూలు మొక్కజొన్న గింజ కొంచెం డైమండ్ షేప్లో ఉంటుంది. అంటే జనరల్గా మొక్కజొన్న ఇట్లా కూడా ఉంటుంది. అయితే ఏంటంటే అది గింజ లోపల ఏముందనేది మనకు తెలియదు. మామూలుగా ఎవరు ఏవి చూసినా మొక్కజొన్న మనం గమనించలేము. అది ఇప్పుడు మామూలు కాటన్ సీడ్, బీటీ కాటన్ సీడ్ పక్క పక్కన పెట్టినా కూడా సేమ్ ఉంటాయి. ఇవి కూడా అంటే జీన్ మోడిఫికేషన్ అనేది మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఆ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో అసలు లేనే లేదు. మనం ఈ విత్తనాలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంలో 3 రోజుల పాటు తిరిగాం. ఎక్కడ చేస్తారు ఎక్కడ అవైలబుల్ లేదు. చివరికి ఢిల్లీకి పంపించాల్సి వచ్చింది. ప్రస్తుతం శాంపిల్స్ని బిగ్ టీవీ తరపున ఢిల్లీ పరిశోధన కోసం పంపించడం జరిగింది. ఈ బీటీ విత్తనాలా కాదా, ఏం జరిగింది, ఈ గింజల్లో ఏముంది అనేది రమాదేవి గారు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమైంది. ఇదిగో ఈ గింజల్ని వాళ్ళు రైతులకు ఇస్తున్నారు. ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న గింజలు ఈ చేతితో తీసుకోవచ్చు, అంటే తర్వాత ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. ఇది ఈ గింజల్ని ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న ప్రాసెస్ చేసిన ఈ గింజల్ని రైతులకు ఇచ్చారు. అక్కడ ఇవి ఆడ మొక్కజొన్న గింజలు. సో ఆడ మొక్కజొన్న గింజలు, మగ మొక్కజొన్న గింజలు. సో ఈ కేటగిరీ కొంచెం ఇంట్రెస్టింగ్, రైతులు కొంత అవగాహన ఉంటుంది. బయట వాళ్ళకి పెద్దగా ఆడ మొక్కజొన్న గింజలు మగ మొక్కజొన్న గింజలు ఉంటాయి అనేది పెద్దగా అవగాహన ఉండదు. సో ఈ గింజల్ని వాళ్ళకి ఇచ్చారు. అది కూడా నాట్ ఫర్ సేల్ అంటూ బ్యాగుల మీద కంపెనీ పేరంటూ ఏది లేకుండా ఈ గింజలు ఇచ్చారు. ఇది పంట వేయటానికి ఇచ్చారు. నెక్స్ట్ ఈ మగ మొక్కజొన్న గింజలు, మగ గింజలేమో ఇవి 3 సార్ల తర్వాత ఇది ఒకసారి రావాలని ఇచ్చారు. మగ మొక్కజొన్న గింజల్ని గ్రీన్ కలర్లో ఇచ్చారు. గ్రీన్ కలర్లో ఇచ్చారు, వేరే కంపెనీ రెండు ఇచ్చింది. సో వీటిని పండిస్తూ ఉన్నారు అక్కడ రైతులు. అంటే మగ మొక్కజొన్న గింజల్ని పండిస్తున్నారు, ఆడ మొక్కజొన్నల్ని పండిస్తూ ఉన్నారు. మగ మొక్కజొన్న పంటని వాళ్ళు అక్కడే వదిలేస్తారు, తీసుకెళ్ళరు. కంప్లీట్ ఒక్క కంకిని కూడా వాళ్ళు తీసుకెళ్ళరు. రెండోది ఆడ మొక్కజొన్న వచ్చిన దిగుబడిని కండీలతో సహా వాళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మీకు అసలు ఇక్కడెక్కడ డౌట్ వచ్చిందండి మీకు? అంటే ఈ ప్రాసెస్ని బట్టి డౌట్ వచ్చిందా, లేకపోతే? అంటే నాకు మొదట డౌట్ వచ్చిందే ఆ బ్యాగును చూసి. బ్యాగును చూడగానే చాలా డౌట్ వచ్చింది. ఏంటి అసలు అదే అంటున్నా, బ్యాగ్ ఎక్కడ చూసినా మనం క్యారెట్ వండించినా, నేను చాలా వరకు రైతుల దగ్గరికి వెళ్తుంటాను, ఫ్రీక్వెంట్గా రైతుల మీద రైతు సమస్యల మీద ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ బ్యాగ్ చూసినా దాని మీద పేరు ఉంటుంది, ఏ కంపెనీ ఏ విత్తన కంపెనీ అని ఉంటుంది. ఇంకొకటి విత్తన కంపెనీలకు సంబంధించి మన నిజామాబాద్లో ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు మనకు నిజామాబాద్ దగ్గర.
అక్కడికి వెళ్ళినప్పుడు రైతులకి కంపెనీలకు మధ్యన అగ్రిమెంట్ ఒకటి రాతపూర్వకంగా ఉంటుంది, ప్రాపర్గా అగ్రిమెంట్ ఉంటుంది. ఏ కంపెనీ పలానా కంపెనీ విత్తనం సాగు చేస్తున్నప్పుడు ఆ పంట పొలంలో విత్తనాన్ని ఏ కంపెనీ విత్తనం సాగు చేస్తున్నామనే బోర్డు ఉంటుంది. ఆ రైతుల దగ్గర నేను చూశాను రీసెంట్గా, వాళ్ళక్కడ పేపర్లు అవన్నీ ఉంటాయి, ఆ విత్తన కంపెనీల కవర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఏవి కనిపించలేదు. ఫస్ట్ నాకు అక్కడ డౌట్ వచ్చింది. నేను రీసెంట్గా నిజామాబాద్ వెళ్ళాను, ఆర్మూరు ఆ సైడ్ వెళ్ళినప్పుడు విత్తనాలకు సంబంధించిన పొలాలను చూశాను. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అవన్నీ చూసినప్పుడు రైతుల దగ్గర ప్రాపర్ అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి. కంపెనీకి రైతుకు మధ్యన జరిగిన విషయాలకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్తో పాటు ప్రాపర్గా ఏ విత్తనము సీడ్ విత్తనమా హైబ్రిడ్ విత్తనమా అనే దానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న బుక్ ఉంటుంది. ఆ బుక్లో కూడా ఏముంటుంది, ఏం ఎరువు ఎప్పుడు ఇచ్చామనే వివరాలే ఉంటాయి. ఆ ప్యాకెట్ మీద ఎక్కడా కూడా పేరు లేదు. పేరు ఊరు లేకుండా ఒక ఆదివాసీ ప్రాంతము, ఒక ఎడ్యుకేషన్ అనేది అంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక ఊరు పేరు లేని ప్యాకెట్ తీసుకొచ్చి ఏంటి ఏది అనేది తెలియకుండా ఒక రైతులతోని సాగు చేయించడం అనేది నాకు చాలా అనుమానాలకు తావిచ్చింది. ఎన్ని వేల ఎకరాల్లో సాగు అవుతుంది? దాదాపు 5 నుండి 6 వేల ఎకరాలు వాజేడు వెంకటాపురం మండలాలు. ఇది మేము ఐడెంటిఫై చేసింది, మేము చూసినంతవరకు. అంటే రమాదేవి అక్కడికి వెళ్ళి రైతులందరితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయా మండలాల్లో 5 నుంచి 6 వేల ఎకరాల్లో ఇల్లీగల్గా ఈ మొక్కజొన్న పండిస్తున్నారు అనేది. ఇంకా ఇది కాకుండా తెలియకుండా ఇంకా ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారని మనకు తెలియదు. అది ప్రభుత్వం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఇందాక నుంచి చూపిస్తున్నారు కదా, ఎవరో కంపెనీ వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి విత్తనాలు ఇచ్చి మొక్కజొన్న వేసి పండిస్తున్నారు, తప్పే ఉంది అని మీకు అనిపించవచ్చు. ఇది ఇల్లీగల్. ఎందుకు అంటే రమాదేవి చెప్పినట్టుగా ఏదైనా విత్తన కంపెనీ కనుక రైతులతో టైఅప్ చేసుకుని ఆ విత్తనాలను ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రెండోది, మేము పలానా కంపెనీ, ఆ కంపెనీ తరఫున ఈ విత్తనాలని రైతుతో ఒప్పందం చేసుకుని ప్రొడక్ట్ చేస్తున్నామంటూ ఆ కంపెనీకి సంబంధించిన బోర్డుల్ని పొలాల్లో పెట్టాలి. ఏది పెట్టకుండా ఇచ్చిన సంచుల మీద కంపెనీ పేరు కూడా లేకుండా, అసలు ఏ కంపెనీ విత్తనాలను మేము పండిస్తున్నామో రైతుకు కూడా తెలియకుండా, అధికారులకు కనీస సమాచారం లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇన్ని వేలాది ఎకరాల్లో ఈ విత్తనాలను పండిస్తున్నారు. సరే, ఎందుకు పండిస్తున్నారు? ట్యాక్స్లు ఎగ్గొట్టక పండిస్తున్నారంటే అది కాదు, బీటీ విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి ఎన్నో రక్షణలు ఉంటాయి. అది రాజ్యాంగ ప్రకారం ఒక షెడ్యూల్ ఏరియా, 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ఏరియా. ఒక నాన్ ట్రైబ్ వచ్చి, నాన్ ట్రైబ్స్ ఒక 5-6 కలిసి ఒక వీళ్ళతోని సాగు చేపిస్తున్నారు. అది పెద్ద ఇష్యూ. ఎస్, అక్కడే అనుమానం వచ్చింది, ఇది బీటీ విత్తనాలు పండిస్తున్నారు. సరే, బీటీ విత్తనాలే పండించారు, ఏంటి నష్టం అని మీకు అందరికీ అనిపించవచ్చు. చూస్తున్న జనానికి బీటీ విత్తనాల గురించి అవగాహన లేదు కాబట్టి మేము స్టడీ చేసిన తర్వాత, రమాదేవి అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసాము. బీటీ అంటే బాసిల్లస్ తురంజైటిస్ అంటే ఇది మనకు పత్తి విత్తనానికి సంబంధించి మన దేశవ్యాప్తంగా పత్తి పంటకు సంబంధించి మాత్రమే అనుమతి ఉంది. ఏ ఆహార పదార్థాలకు సంబంధించిన పంటలకు అనుమతి అనేది మన దేశంలో లేదు. ఇది భారతదేశంలో నిషేధం. ఒక్క పత్తి పంటకు మాత్రం అనేక వివాదాల తర్వాత, అనేక చర్చల తర్వాత, సంప్రదింపుల తర్వాత, ఉద్యమాల తర్వాత వాటికి మాత్రం అనుమతి ఇచ్చారు. దానివల్ల నష్టం లేదు అని. కానీ ఇప్పటికీ కూడా పత్తి మీద, బీటీ పత్తి మీద వివాదం నడుస్తుంది. కొంతమంది ఏమో పంట దిగుబడి చాలా పెరిగిందని కొంతమంది చెప్తుంటే, ఇదే బీటీ పత్తి అనేది రైతుల ప్రాణాలు తీస్తోంది అనేది, ప్రకృతిని నాశనం చేస్తుంది అన్న ఆరోపణలు కూడా మరొక వైపు ఉన్నాయి. మనకు బీటీ విత్తనాలు వచ్చిన తొలి రోజుల్లో ఆకులు తిని బర్రెలు చచ్చిపోయినాయి, ఆవులు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి అనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ఇక్కడ కూడా మొక్కజొన్న అంటే పశువులకు దానాగా ఎప్పటి నుంచో వెనకటి నుంచి పెడుతున్నాము. ఆ మొక్కజొన్న విత్తనాలని పేలాలు వేసుకొని తింటాము. రకరకాల ఫార్మాట్లో మనం మొక్కజొన్న మన ఆహార విధానంలో భాగం. అట్లాంటప్పుడు మొక్కజొన్న దీని మనుషులకు పక్షవాతం వచ్చిందంటే అది ఎంత పెద్ద విషయం. ఇక్కడ మనకు అభ్యంతరం ఏంటంటే, భారతదేశంలో జన్యు మార్పిడి పంటల విషయంలో ఏదైనా వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి మొక్కజొన్నని రైతులతో పండించాలి అంటే, ఇక్కడ క్లియర్గా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జీఈఏసీ నుంచి, ఇది గవర్నమెంట్ సంస్థ, ఇక్కడి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జీఈఏసీ నుంచి అనుమతి లేకుండా ఇలాంటి జన్యు మార్పిడి చేసిన పంటలని పండించడానికి వీల్లేదు. భారతదేశంలో బీటీ రకం వంకాయని పండించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశాయి కార్పొరేట్ సంస్థలు. దాని మీద ఇప్పటికీ కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశం ఇప్పటికీ కూడా వాణిజ్య పంటగా దానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికీ దాని మీద నిషేధం కొనసాగుతుంది. బీటీ పత్తికి మాత్రం అనుమతి వచ్చింది. ఇక బీటీ మొక్కజొన్న విషయంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేకపోయినా సరే, అంటే జీఈఏసీ నుంచి అనుమతి లేకుండానే ఈ కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఇల్లీగల్గా ట్రైబల్స్ చేత ఈ బీటీ విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బీటీ అనేది నిషేధం, ఇది జన్యు మార్పిడి, ప్రకృతికి వ్యతిరేకం అనేది సైంటిస్టులు, పర్యావరణవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇది బ్యాక్టీరియా నుంచి తీసిన జన్యువుల్ని కలిగి ఉంటుంది. సో ఇది కీటకాలను నియంత్రిస్తుంది. అంటే దాని మీద
వాలి పంటని నాశనం చేసే కొన్ని కీటకాలను ఆటోమేటిక్గా అవి తిన్న వెంటనే ఆ కీటకాలు చనిపోయేలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోమ ఉంది, చాలా పంటలను నాశనం చేస్తుంది దోమ. ఆ దోమ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఇదే బీటీ మొక్కజొన్న మీద కనుక పంట మీద వాలి దాన్ని తినే ప్రయత్నం చేస్తే అది వెంటనే దీన్ని టచ్ చేసిన వెంటనే చనిపోయే విధంగా ఈ జన్యువుని రూపొందించడం జరిగింది. దాన్ని బాసిల్లస్ దురియంజిన్స్ అనే బ్యాక్టీరియా నుంచి తయారు చేసిన గింజల వల్ల అది ఆటోమేటిక్గా జరుగుతుంది. దానివల్ల ఫెర్టిలైజర్స్ లాంటివి వినియోగించాల్సిన అవసరం ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ అలా దోమను చంపే క్రమంలో దానితో పాటు వచ్చే సీతాకోక చిలకల్ని కావచ్చు, ఇతర తేనెటీగల్ని కావచ్చు, ప్రకృతి పరంగా ఏదైతే జీవ వైరుధ్యానికి సంబంధించిన అనేక కీటకాలు చనిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైతే చంపాలనుకున్నావో టార్గెటెడ్ కీటకాలు కాకుండా మిగిలిన పర్యావరణంలో ఉండే ప్రకృతిలో ఉండే ప్రకృతితో మమేకమై ఉండే ప్రకృతికి ఉపయోగపడే అనేక కీటకాలు చనిపోతాయి. దానివల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది, జీవ వైవిధ్యానికే నష్టం జరుగుతుంది అనేది పర్యావరణవేత్తలు సైంటిస్టుల ఆరోపణ, ఆవేదన. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది. ఈ శాంపిల్స్ అన్నింటిని కూడా మేము ఢిల్లీకి పంపించాము. ఢిల్లీ నుంచి రిపోర్ట్ వస్తే కనుక సంచలనం అవుతుంది. సో ప్రస్తుతం ఒక్కసారి మనం ఎక్కడైతే ఈ పంట పండించారో రైతుల దగ్గరికి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక్కసారి బేసిక్గా ఇప్పుడు అసలు పంట నష్టం వచ్చిందని చెప్తున్నారు కదండి. రీసెంట్గా ఏజెంట్లు విత్తనాలు ఇచ్చారు. ఇచ్చిన విత్తనాలకి ఇంత ఎకరాన్ని పండిస్తే లేకపోతే టన్ను మేమే కొంటామని చెప్పి వాళ్ళే కొంటారు. ఎకరానికి 4 టన్నులు వస్తాయి అని చెప్పారు. ఇక్కడ 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అక్కడ. లేదు. ఒక కండెకు 4-5 గింజలు 10 గింజలు మాత్రమే ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు ఏజెంట్లు వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కానీ ఆర్గనైజర్స్ లేరు. ఆర్గనైజర్స్ కింద ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు సూపర్వైజర్లు వీళ్ళంతా నడిపిస్తారు. కానీ సూపర్వైజర్లు ఏజెంట్లేమో వాళ్ళు వస్తారు ఇస్తారని వీళ్ళని మభ్య పెడుతున్నారు. కానీ మెయిన్ ఆర్గనైజర్స్ అనే వాళ్ళు అందుబాటులో లేకుండా పోయినారు. ఇప్పుడు నిషేధంలో ఉన్న బీటీ మొక్కజొన్న విత్తనాలను ఇక్కడ ఇల్లీగల్గా పండించారు ప్రభుత్వ అనుమతి లేకుండా అనేది ఇక్కడ మా దృష్టికి వచ్చిన అంశం. ఇది ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంటుంది. సో ఢిల్లీకి ఈ శాంపిల్స్ అన్నిటి కూడా పంపించాం. వాళ్ళు కనుక అవి బీటీ పత్తి మొక్కజొన్న గింజలే అని తేలితే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. పంట వేయించిన ఏజెంట్లు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాటన్నిటి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని ప్రాణాలు కూడా పోయాయి. కొంతమందికి పక్షవాతంతో బాధపడుతున్నారు, ఇంకొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. ఇంకొంతమంది వీళ్ళ మాటలు నమ్మి ఈ పొలాల నిండా కూడా ఈ మొక్కజొన్న వేసి తీవ్రంగా నష్టపోయారు. ఈరోజు 4 క్వింటాలు పంట కూడా దిగుబడి కూడా రాని దారుణమైన పరిస్థితి ఉంది. దీని గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఎక్కడైతే పంట వేశారో ఆ రైతుల దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.
ఎస్, చట్టవిరుద్ధంగా తెలంగాణలో పర్టికులర్గా గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా బీటీ మొక్కజొన్నను పండిస్తున్న వ్యవహారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. దీని గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు విశాఖరణ్ గారు ఉన్నారు, రైతు స్వరాజ్య వేదిక తరఫున. సో ఆయనకి ఈ బీటీ గింజల గురించి, ఈ చట్టాల గురించి పూర్తి స్థాయి అవగాహన ఉంది. రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది పూర్తి స్థాయి అవగాహన ఉంది విశాఖరణ్ గారికి. దానికన్నా ముందు ఒక్కసారి ఎక్కడైతే ఈ రైతులను మోసం చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా బీటీ మొక్కజొన్నను పండిస్తున్నారో ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్దాం. అక్కడ మా కొలీగ్ పవన్ ఉన్నారు, అక్కడ రైతులు కూడా ఉన్నారు, మోసపోయిన రైతులు. అంటే ఊరు పేరు చెప్పకుండా, ఏ కంపెనీయో చెప్పకుండా మీకు డబ్బులు ఇస్తామంటూ వాళ్ళ చేత ఈ బీటీ మొక్కజొన్నను చట్టవిరుద్ధంగా పండిస్తూ వాళ్ళని నష్టపోయేలా చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్న ఆ గ్రామానికి వెళ్దాం. సో ఆ రైతుల దగ్గరికి వెళ్దాం. సో వాళ్ళ ఆవేదన తెలుసుకుందాం. ఒకసారి పవన్ మీరు ఇప్పుడు ఏ గ్రామంలో ఉన్నారు, అక్కడ పంట పొలంలో దిగుబడి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో ఉన్నాం. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్న ఈ మొక్కజొన్న చేను దగ్గరే మనం ఉన్నాం. వాస్తవానికి ఒకసారి వాళ్ళ ఈ వ్యవసాయ విధానం చూద్దాం. దళారులు చెప్పినట్లుగా ఇది మగ విత్తనం మొక్క కంకులు ఇవన్నీ కూడా ఒక్క వరుస మగ విత్తనం వేస్తే ఆ తర్వాత 5 వరుసలు ఆడ విత్తనాలు వేస్తారు. ఇవి ఆటోమేటిక్గా పాలినేషన్ జరిగిన తర్వాత వాటిని వస్తాయి. ఒక్కసారి ఈ మగ కంకులు వచ్చిన తర్వాత వీటిని రైతులు ఈ రకంగా ఇరిచి పడేస్తారని చెప్తూ ఉన్నారు. ఇది వీళ్ళ వ్యవసాయ విధానం. వాస్తవానికి 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా వీళ్ళన్నీ నాటు మొక్కజొన్న పంట వేసుకునే వాళ్ళు, అది దిగుబడి వచ్చేది, దాన్ని అమ్ముకునే వాళ్ళు, దాన్నే ఆహారపు అలవాట్లలో భాగంగా గడక చేసుకొని తింటూ ఇతరత్ర రకరకాలుగా దాన్ని వాడుకునేవాళ్ళు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ కొత్త రకం మొక్కజొన్నను వీళ్ళు వ్యవసాయం చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి అనేక రకాల సమస్యలు, దిగుబడి రాకపోవడం ఒక సమస్య అయితే వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోవడం అనేది ప్రధానమైన అంశం. వాస్తవానికి ఇవన్నీ కూడా అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఈ గిరిజన గూడాలను తమ ల్యాబొరేటరీలుగా మార్చుకున్నాయి, తమ ప్రయోగశాలలుగా మార్చుకున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, అలానే కీళ్ళ నొప్పులకు సంబంధించి 2 రోజులు ఈ మొక్క చేలల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వ్యవసాయం వాళ్ళ జీవనాధారం, వ్యవసాయం తప్పితే మరో వ్యాపకం లేని రైతులు వీళ్ళంతా కూడా నిత్యం సంవత్సరం అంతా కూడా ఈ పొలాలలోనే వాళ్ళు పనిచేస్తారు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి ఈ రకమైన మొక్కజొన్న సాగు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు చాలామంది అనారోగ్యం వల్ల బారిన పడుతూ ఉన్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే రైతన్నలు కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు అసలు ఏంటి ఈ మొక్కజొన్న ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ విత్తనాల గురించి కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఏంటనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ విత్తనాలన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారు, అసలు ఎట్లా ఈ వ్యవసాయం చేసేది ఎట్లా? హలో, చెప్పండి. మాది వెంకటాపురం మండలం అండి. ఓకే. చిరుతపల్లి గ్రామం. గత 6 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ అప్పుడప్పుడు కొంత లాస్ పోతాను, కొంతమంది రైతులు చేసుకుంటూ పోతాను. కొంతమందికి డీజిల్ లేకనో అట్నో ఇట్నో ఒడ్డెక్కింది. ఈ గత సంవత్సరం అయితే ఈ జొన్న నేను కూడా ఒక 5 ఎకరాలు వేసిన. ఈ సంవత్సరం నాకులాగానే అందరికి ఎక్కిన. ఇది మాదేసేనండి, మా చేను దగ్గరనే మాట్లాడుతున్నాము. ఇట్లా ఏమైతుంది కంకులు ఎందుకు ఇట్లా అసలు గింజలు రాలేదు కదా? గింజలు రాలేదండి. మరి రాకనే మేము కూడా దీని మీద వాగ్దానం తీసుకుందామని అడుగుతున్నామండి. మీకు ఏమవుతుంది, ఇబ్బంది ఏమవుతుంది దీనిలో పనిచేస్తుంటే మాకేం ఫలితాలు లేవండి ఈ సంవత్సరం. ఓకే. అది ఆరోగ్యపరమైన సమస్యలు. ఆరోగ్యపరమైన అంటే ఇలా పోతా అంటే కొద్దిగా మనకి బిలేలాగా ఆకులు పోయటం, ఆ పౌడర్ పడి కొద్దిగా పని చేసిన 2 రోజులు మొఖాలు ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం కూడా జరుగుతున్నాయండి. మరి ఏ మూలాలను మనకు తెలియదు. వీళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎట్లా సాగు చేస్తారా? మీరు కూడా సాగు చేస్తామండి. ఓకే. మేము ప్రధానంగా వెంకటాపురం ఉన్నటువంటి డీలర్స్ ఇక్కడ రైతులకు, ఈ గ్రామాలకు వచ్చి నిరక్షరాస్యులైనటువంటి ఈ రైతుల దగ్గరికి వచ్చి ఈ మొక్కజొన్న విత్తనాలు పండిస్తే మీకు అధిక ధరల ఆశ చూపి ఈ పంట వేయండి, మీకు లాభాలు వస్తాయని చెప్తారండి. దాని మీద ఎటువంటి వాళ్ళు ఇచ్చే గింజల మీద ఎటువంటి సంచి క్లాత్ సంచిలో ఇస్తారు.
అవి ఎటువంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండదు, గడువు తేదీ ఉండదు, ఎటువంటి నెంబర్ కనీసం ఆ కంపెనీ పేరు కూడా ఉండదు దాని మీద. అటువంటి విత్తనాలు ఇచ్చి మాకు ఆశ చూపి వేసాం. ఈ పంటని 1,25,360 రూపాయలు పెట్టుబడి అయిందండి నాకు ఎకరన్నరకి. అది ఎట్లా అంటే ఫస్ట్ కౌలుకు తీసుకున్నామండి, కౌలుకు తీసుకొని వేసినాం. తర్వాత దానికి తడులు, తర్వాత అందులో పని, పిచికారీలు, మందులు ఇవన్నీ కలిపి 1,25,000 అయిందండి. ఇప్పుడు 4 నెలలు పండించిన తర్వాత పంట ఇరుపుదామని చేనులోకి వెళ్ళి చూస్తే కన్నీళ్ళు తప్ప అక్కడ ఎటువంటి దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఇరుదామని పోతే అది కనీసం ఇరిచిన రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు కనీసం ఒక 3-4 టన్నులైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలి, మాకు నష్టపరిహారం కంపల్సరీ 1,50,000. వాస్తవానికి వీళ్ళందరూ నిమిషం, కూడా పవన్, వ్యవసాయం చేస్తున్నారు పవన్. చాలా ఏళ్ళుగా. పవన్. అయితే ఎకరానికి పవన్ మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. దీని గురించే మనతో మాట్లాడడానికి పర్యావరణవేత్త దొంతు నరసింహారెడ్డి గారు ప్రస్తుతం శ్రీలంక నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. ఎలా సార్ ఈ ఇల్లీగల్గా ఈ విధంగా మొక్కజొన్న పండిస్తున్న విషయం అనేది అక్కడ బిగ్ టీవీ టీం అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇది కొంత బయటపడుతోంది. సో ఎలా చూస్తారు దీన్ని మీరు? ఇది చాలా దురదృష్టకరం. అయితే ఇది చట్ట వ్యతిరేకంగా మనకు విత్తన కంపెనీలు మొదటి నుంచి కూడా వ్యవహరిస్తున్నాయి. ఇదివరకు మనకు హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ కూడా చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చారు. అంతకుముందు బీటీ కాటన్ కూడా చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇది ఆహార పంటలు తీసుకురావడం చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ ఆహారము తింటే మక్కలు తెలంగాణలో చాలా సాధారణమైన ఆహారము. అన్ని ఇళ్లలో కూడా అనేక రూపాల్లో దాన్ని తీసుకుంటారు, తింటారు. నిత్యం పొలం నుంచే నేరుగా కంకులు తీసుకొని తినే అలవాటు ఇక్కడ ఈ సంస్కృతిలో ఉంది. ఇటువంటి ఆహార పంటలో ఇట్లాంటి జన్యు మార్పిడి, ప్రమాదకరమైన జన్యు మార్పిడి విత్తనము చట్ట విరుద్ధంగా ప్రవేశపెట్టిందంటే ఇది చాలా క్రిమినల్ చర్య. ఇది దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, కేంద్రానికి కూడా ఉంది. ఇక మొట్టమొదట మనం ఒకటి మాట్లాడుకోవాలండి. మనకు బీటీ అని చెప్తున్నారు. ఇది ఏదో మనకు తెలియదు, ఎందుకంటే టెస్ట్ చేస్తే కానీ తెలియదు దీంట్లో ఏ రకమైన జన్యువు చొప్పించారనేది. ఇప్పటికే కొందరు ఒక వ్యక్తి చనిపోయిండు, తర్వాత అనారోగ్యపర సమస్యలు వచ్చినాయంటే బహుశా ఇది బీటీ జన్యువు చొప్పించి ఉండొచ్చు. బీటీ అంటే అది మనకు నేలలో ఉండే ఒక విష బ్యాక్టీరియా నుంచి విషం తీసుకొని అది ఈ మొక్కల్లోకి పెట్టి ఉంటే దాని ద్వారా ఆ విషము దాన్ని తిన్న పురుగుకు కానీ తిన్న మనుషులకు కానీ ఆ విష ప్రయోగం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం మీద దుష్ప్రభావం కనపడుతుంది. అయితే ఇక్కడ మనం మొదటి నుంచి కూడా మాట్లాడుతుంది విత్తనాలు ఏదైతే ఆ విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఉంటాయో ఇవి రైతులను, విత్తనం ఉత్పత్తి చేసే రైతులను అన్యాయం చేస్తున్నాయి ఒకవైపు. రెండో వైపు విత్తనాలు అమ్మడంలో రైతులను ఇంకోవైపు మోసం చేస్తున్నాయి. ఈ రెండు మన బీటీ విత్తనం, బీటీ కాటన్ విత్తనం విషయంలో చూసాము. చాలా తీవ్రంగా బీటీ పత్తి వలన నష్టపోతున్న రైతులు గత 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. రైతులు అప్పుల పాలవుతున్నారు. కీటకనాశక రసాయనాల వినియోగం పెరిగింది, వాళ్ళకు అప్పులు పెరిగినాయి. మార్కెట్లో వీళ్ళ పత్తికి నాణ్యత లేకపోవడంతో ధర రావడం లేదు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ మళ్ళీ ఆహార పంట అయిన మక్కల్లో ఇది ప్రవేశపెట్టిందంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే ఇప్పుడు మీకు ఏమైనా అనుమానం కలుగుతుంది సార్? మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు. ఇప్పుడు మేము చెప్తున్న కొన్ని విషయాలు అక్కడ రహస్యంగా ఏజెంట్లని, బ్రోకర్లని పంపి వాళ్ళ చేత గింజలు పంపించి మగ మొక్కజొన్న గింజలని, ఆడ మొక్కజొన్న గింజలని రకరకాల 2 పంటలు వేయించి ఓన్లీ ఆడ మొక్కజొన్న గింజలు కాకుండా కండిలతో సహా తీసుకెళ్ళటం, మగ మొక్కజొన్న కండిలన్నింటిని కూడా అక్కడే పడేసి ధ్వంసం చేయించటం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్గా మీరు చెప్తున్నట్టు బీటీ కావచ్చు, జిఎం కావచ్చు, ఇట్లా ఏదో అనుమానాస్పదమైన ప్రోడక్ట్ అక్కడ రైతులని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుందా?
ఈ విత్తన ఉత్పత్తి వ్యవస్థలో మీరు చెప్పినవన్నీ అనుమానాస్పదంగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం అంతా అనుమానాస్పదమే. ఇప్పుడు ఈ మొక్కలు మీరు ఏవైతే సేకరించారో చాలా అంటే మీరు పడిన కష్టం, బిగ్ టీవీ టీం పడిన కష్టము అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనకు అనుమానం అనేదే కాదండి, మనకు ఆ వ్యక్తిలో చనిపోయారు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇది అనుమానము రుజువైంది. రెండోది మా అనుభవంలో మేము గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నాము. ఈ ఈ మన జన్యు మార్పిడి పంటలు చట్ట విరుద్ధంగా ప్రవేశపెడుతున్నాయి విత్తన కంపెనీలు. దాని మీద ఇదివరకే ప్రభుత్వమే నిర్ధారణ చేసింది. అంటే వీళ్ళకి ఇది ఒక అలవాటుగా మారింది. ఎందుకు అంటే దీని ద్వారా లాభాలు చేకూర్చుకోవడానికి, అంతే తప్పితే రైతుల కొరకు కాదు ఇది. సో ఇక్కడ వాళ్ళు ఆ, చేపట్టిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే విత్తనాలు ఆ, దానికి లేబులింగ్ లేకుండా ఇవ్వడము, తర్వాత రైతులతోటి ఒప్పందం చేసుకోకపోవడము, రైతులకు చెప్పకపోవడము, తర్వాత ఇప్పుడు ఈ జన్యు మార్పిడి పంట అయితే అట్లా మగ కంకులు అక్కడ పడేయడం లేదు. ఎందుకంటే చాలా ఆ, దీర్ఘకాల ప్రభావం ఏంటంటే ఈ మొక్కలు ఒకవేళ ఉన్న మన సాంప్రదాయ మొక్కలను కలుషితం చేస్తే మన ఆహార వ్యవస్థ, మొక్కల ఆహార వ్యవస్థ పూర్తిగా కలుషితం అయిపోతుంది. మనం ఇంకా ఆ పంట పండించే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఈ విత్తన కంపెనీలు ఇట్లాంటి అనుమానాస్పద చర్యలు, పద్ధతులు ఆ, చేపట్టి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. రెండవది వాళ్ళకి చెప్పకపోవడం, రైతులకు వాళ్ళు ఏమేస్తున్నారు, దాని నుంచి ఏమొస్తుంది, దానికి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు కానీ ఇవన్నిటికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకోవాలని మొదటి నుంచి దాదాపు 2002 నుంచి ఒక పద్ధతి ఉంది మన దగ్గర. ఈ పద్ధతి పాటించలేదనకి మనకు స్పష్టంగా కనపడుతుంది. రెండోది జన్యు మార్పిడి పంట అయితే కేంద్ర ప్రభుత్వము దానికి అనుమతి ఇవ్వాలి. ఇవి ఒకవేళ క్షేత్రస్థాయి పరీక్షలు అయితే క్షేత్రస్థాయి పరీక్షలకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయము వీళ్ళందరూ అనుమతి ఇవ్వాలి. ఈ అనుమతులు ఏమీ లేకుండా చట్ట విరుద్ధంగా దూరంగా, ఇందాక మన రామాదేవి గారు అన్నట్టు ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి, గిరిజనులు వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ పోయి వేస్తున్నారు. అంటేనే ఇది అనుమానాస్పద ఉత్పత్తి, అనుమానాస్పద విత్తనం అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇది బీటీ అంటారా, జిఎం అయి ఉండొచ్చా? ఏంటి తేడా ఏంటి సార్ బీటీకి జిఎంకి? బీటీ అంటేనేమో ఒక రకమైన విష పదార్థము అందులోకి పెడతారు. ఓకే. జన్యు మార్పిడి ఏమో రకరకాలుగా చేయవచ్చు, అందులో ఇంకా వేరే జన్యువులు ఏమన్నా ప్రవేశపెట్టవచ్చు. అంటే అది ఒక విస్తృత పదం. జన్యు మార్పిడి అనేది విస్తృత పదము. బీటీ అనేది ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైన జన్యువు ప్రవేశపెడితే అది బీటీ అంటారు. దీని టెక్నాలజీ ఏంటంటే బీటీ మనకు సాధారణంగా నేలలో బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాసిలస్ తురంగైనసిస్ అని. ఈ బ్యాక్టీరియాలో ఉండే విషయాన్ని జన్యువు తీసుకొని మొక్కల్లో ప్రవేశపెడతారు. ఇదివరకు పత్తిలో ప్రవేశపెట్టి ఆ పత్తి కాయ పురుగు తింటే పురుగు చచ్చిపోతుంది. అంటే ఆ చచ్చిపోవడానికే ఆ విషము ప్రవేశపెడతారు. ఇప్పుడు ఒకవేళ ఇది బీటీ మొక్క అయితే మొక్కల్లో ఈ విషము చొప్పిస్తే ఆ తిన్న ఏ ప్రాణి అయినా చనిపోయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రయోగం చేస్తున్నారా లేకుంటే ఒక అంటే ఇప్పుడు మనము ఆహార కల్తీ విషయంలో మనకు చట్టం ఉంది, క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చు. ఇప్పుడు ఒక విషము ప్రయోగం చేస్తున్న ఆహార పంటల్లో అంటే దీని ఎంత పెద్ద క్రిమినల్ చర్య మనం అర్థం చేసుకోవాలి. యా, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. ఒకసారి విశాఖన్ గారి దగ్గరికి వద్దాం. నెక్స్ట్ మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ విలేజర్స్ దగ్గర పవన్ ఉన్నారు. విశాఖన్ గారు, అసలు బేసిక్ ఇందాక నుంచి ఒక డౌట్ ఏంటంటే జిఎం అండ్ బీటీ
రెండు నిషేధిత ప్రొడక్ట్స్ అయినా లేకపోతే ఆమోదం ఉందా? అంటే జిఎం అంటే జన్యు మార్పిడి పంటలని, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అని. అంటే జన్యువులు అంటే మనకి ఒక్కొక్క జీవ కణం, అంటే మన మనుషుల్లో కానీ మొక్కల్లో కానీ అన్ని మొత్తము లోతులోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క జీవకణం ఉంటుంది. ఆ జీవకణం లోపల జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులు ఏ జన్యువులు ఉన్నాయనే దాన్ని బట్టి ఆ మొక్క యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి, లక్షణాలు ఎట్లా ఉంటాయని. అంటే మనకి జుట్టు పొడుగ్గా ఉంటుందా, లేదా చెవులు ఎట్లా ఉన్నాయి, ముక్క, అన్నిటికీ మన ఒక్కొక్క కణం లోపల ఒక జన్యువు ఉంటుంది. ఆ రకంగా జన్యువులు మొక్కల కణాల్లో కూడా ఉంటాయి. ఆ జన్యువులు మొక్కలలో సాధారణంగా న్యాచురల్గా సహజంగా ఉండే జన్యువులతో ఆ మొక్కలు రూపొందుతూ ఉంటాయి. దాంట్లో బ్రీడింగ్ చేస్తే, క్రాస్ బ్రీడింగ్ చేస్తే కొన్ని రకాలైన లక్షణాలు వస్తూ ఉంటాయి. కానీ వేరే ప్రాణికి సంబంధించిన జన్యువులను, అంటే ఆ మొక్కజొన్న మొక్కకు కాకుండా ఏదో ఒక బ్యాక్టీరియాలో ఉన్న జన్యువును ఈ మొక్కజొన్నలో వేస్తే దాన్ని జన్యు మార్పిడి అంటారు. సో జన్యు మార్పిడి అనేది ఒక జనరల్ టర్మ్. ఆ జన్యు మార్పిడి పంటల్లోనే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు బీటీ అనేది ఒక రకమైన జన్యు మార్పిడి పంట. కానీ ఇక్కడ నేను కూడా ఆ గ్రామంలో, మీరు ఏదైతే వెంకటాపురము మండలంలో గ్రామాలు చూస్తున్నారో ఆ గ్రామంలో ఒక రైతులతో నేను కూడా మాట్లాడాను ఫోన్లో. మనకు అర్థమవుతున్నది ఏంటంటే దీంట్లో బీటీ కూడా ఉండొచ్చు, ఒక వేరే రకమైన జన్యు మార్పిడి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చాలా కంపెనీలు, సింజెంటా కానీ మాన్సాంటో కానీ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీలు ప్రమోట్ చేస్తున్న వాటిలో ఒకటి హెచ్టీ అని, అంటే బీటీ కాకుండా మీరు హెచ్టీ అనే పదం కూడా యూజ్ చేయొచ్చు. హెచ్టీ అంటే హెర్బిసైడ్ టాలరెంట్. అంటే ఈ అడుగు మందులు ఉంటాయి, కలుపు మందులు ని తట్టుకునే లక్షణం ఉండే రకంగా కూడా వాళ్ళు ఒక జన్యు మార్పిడి చేస్తున్నారు. ఇప్పుడు నేను రైతులను అడిగినప్పుడు మీరు వీటిలో కలుపు మందులు బాగా కొడుతున్నారా అని అడిగిన, కంపెనీ వాళ్ళు కూడా దీంట్లో కలుపు మందులు బాగా కొట్టమని చెప్తున్నారు. ఇప్పుడు కలుపు మందులు కొట్టినప్పుడు ఆ రైతులు చెప్తున్నది ఏంటంటే, మామూలుగా వరి పంటలో కానీ ఏదన్నా కలుపు మందులు కొట్టినప్పుడు ఆ మొక్క కూడా, అంటే మన వరి మొక్క కూడా దానివల్ల కొంత వాడిపోవడము, కొంచెం తెల్లదనం రావడము, మళ్ళీ 10 రోజుల తర్వాత యూరియా కొట్టినప్పుడు మళ్ళీ పచ్చదనం రావడం, ఇట్లా. అంటే మనం కలుపు మందు కొట్టినప్పుడు మన కలుపు మొక్కల మీదే కాకుండా మనం పెంచే మొక్క మీద కూడా ప్రభావం ఉంటుంది. కానీ ఈ మొక్కజొన్న మీద కలుపు మందులు కొట్టినా కూడా ఎటువంటి ప్రభావం లేదు. అంటే ఇది కలుపు మందులు తట్టుకునే శక్తి ఉన్న ఒక జన్యు మార్పిడి దాంట్లో జరిగినట్టుగా మాకు చాలా బలంగా అనుమానం ఉంది. ఇది యాక్చువల్గా మన దేశంలో నిషేధితం. ఒక్క నిమిషం, అసలు ఎందుకు నిషేధితం, ఏంటి ప్రమాదం అన్నప్పుడు, ఇందాక ఇది అక్కడ ఉన్న రైతులకు ఈ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు ఇచ్చిన మొక్కజొన్న గింజలు అవి రెడ్ కలర్లో ఉన్నాయి, ఆడ మొక్కజొన్న గింజలంట. వీటిని నేను తీస్తున్నప్పుడు మా రమాదేవి ఏమంటున్నారంటే, తీశారు కానీ వెంటనే చేతులు కడుక్కోండి శుభ్రంగా అని అంటూ ఉన్నారు. అంటే అంతటి ప్రమాదకరమైన విషయం, చేతితో టచ్ చేయడానికి కూడా భయపడే ఈ గింజల్ని, ఈ పంటని అక్కడ రైతుల చేత పండిస్తూ వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఇవి ఆడ మొక్కజొన్న గింజలంట. సో చేత్తో పట్టుకున్న వెంటనే వాటిని సబ్బుతో కడిగేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే సో ఇవే గింజల్ని అక్కడ రైతులు పండిస్తున్నారు, వాటిని తింటూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. సో దాని గురించే ఇవి నిషేధించారు. సో ఒక కీటకాలను హరించే విధంగా, పంట దిగుబడి పెరిగే విధంగా, పురుగుల్ని చంపడానికి వాటిలోని గింజల్లోనే ఆ బ్యాక్టీరియాని ప్రవేశపెట్టి ఈ పంటలను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కుట్రబడుతున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవే పంటని మరి మనుషులు తింటే చస్తారు కదా, మరి వీటికి అనుమతి ఎట్లా ఇస్తారు? సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం.